పాల్ అయితే మాత్రం డిబేట్ కి రావాలని ఆయన ఒక సవాల్ విసిరారు. కానీ ఆయన అంటే భయం కాబట్టి, భయం కాదు వణుకు. ఫిల్మ్ మేకర్ గా విజయవాడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రశాంతంగా ఉండబోతుంది ఇక్కడ నుంచి? నేనైతే ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటాను. ప్రశాంతంగా ఉంటే బోర్ కొడదు. ఈ సినిమాలో ఇంకా ఏదైనా మంచి మెసేజ్ లాగా ఉంటుందా? ఒక మెసేజ్ చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే బోర్ కొడుతుంది, అందుకని ఏదో తగులు ఆడుకోండి అని ఉంటుంది. సెక్స్ అడిక్షన్ ఉంది అని అనుకోవాలన్నా, సెక్స్ మానియా ఉంది అనుకోవాలన్నా, ఉంది శృంగార కాంక్షలే ఎక్కువ ఉండాలని ఉన్నాయి. ఉన్నాయంటే నేను కే పాల్ గారి గురించి అన్న మాటలని చాలా సీక్రెట్ గా మీ ఒక్కరికే చెప్పాను. మీరు మాత్రం ఎవ్వరికి చెప్పండి ప్లీజ్, ఎందుకంటే నాకు ప్రాణహాని ఉంది జీసస్ క్రైస్ట్ తరపు నుంచి. ఆఫ్టర్ ఆల్ సీఎం ఏంటండి, జీసస్ క్రైస్ట్. నిజంగా నీకు మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే రామ్ గోపాల్ వర్మ ఎక్కడికైనా మాట్లాడతాడు. నీకొక్కనికే తిక్క కాదు, మాకు కూడా చాలా తిక్క ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ గడ్డ గురించి ఎప్పుడైనా బాంబుల గడ్డ అని చెబితే మాత్రం నిన్ను క్షమించరాని విధంగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి. ఏమంటారు? ఎందుకు ముందు వస్తున్నారు? సో నేను శివరాఖర్ గారు నేను చెప్పేది ఏంటంటే, నాకు ఓడకా టైం అయింది, ఇది మీరు కొట్టుకొని గుడ్ బై. మీరు ఒక అమ్మాయి మాటలు బోరింగ్ అనిపించే మీకు ఓన్లీ అమ్మాయితో సెక్స్ చేయడం మాత్రమే ఇంట్రెస్ట్ మీరు చూపిస్తారు. అబ్బాయితో చేయాలని మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలకి డైరెక్షన్ యాంగిల్ ఏమి ఎక్కడ ఏలు పెట్టరా? డైరెక్టర్ బట్టి, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ అయినప్పుడు కాల్ కూడా పెడతారు. ఇస్తారా మళ్ళీ ముంబై వెళ్ళి బాలీవుడ్ లో సినిమాలు తీసుకుంటారా? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన చోట తెస్తాను. What will you do in case the movie gets banned in AP? I'll release it on YouTube. ఒకటి చెప్పు, ఆర్జీవి నవ్వాలంటే ఒక పెద్ద రీజన్ అన్నా కదా. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ టోటలీ లాఫ్డ్? ఈ షోలోంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. పవన్ కళ్యాణ్ మీకు ఫోన్ చేసి జనసేన తరఫున పని చేయమని చెప్తే మూటామూలి కట్టుకొని హైదరాబాద్ వాలిపోవడానికి సిద్ధమా? నాకు పాన్ స్టార్స్ ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టం. ఇద్దరిని నేను దూరం నుంచి ఎంజాయ్ చేస్తాను. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? People are thinking that RGB's words, Twitter's, films, everything, it is like a torture. As long as people like you are there to waste your time to come and sit here, I'm okay. అంటే మిమ్మల్ని చాలా సార్లు చూసినప్పుడల్లా మీరు చాలా ఎల్డర్ గా అనిపించేవారు, బట్ నౌ పర్సనలీ చూస్తున్నాను యు లుక్ మచ్ యంగర్. దాని కారణం ఏంటంటే వీళ్ళు జెలసీ తోటి పోస్ట్ ప్రొడక్షన్ నా ఫేస్ మార్చేస్తారు. నా ఇష్టం, నేను ఏదైనా చేస్తానంటే ఇంట్లో చేసుకోవచ్చు. సొసైటీ మీద పడి చేయడం ఎంత అంటే అప్పుడు నేను చేసేది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు, లేకపోతే పిచ్చి ఎక్కి చేశాను అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారు అసలు ఈ ఛానల్కి? మీకు పిచ్చా? మీరు కలిసారు కదా, ఆ 2 hours లో మీరు కామెడీని ఎంజాయ్ చేశారా? 100%. The most entertaining 2 hours I've had in my life. మీకు ఆయన అంతా కామెడీగా అనిపించినప్పుడు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కామెడీ కోసం. పెళ్లికి ఎదురు వచ్చిన అమ్మాయి పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ ఓన్ సినిమా చూస్తున్నారు, అతని మానసిక స్థితి అది అని అన్నారు. చచ్చిపోయి 2 నిమిషాల ముందు కూడా పవన్ వస్తారు. గొప్ప డైరెక్టర్ ఇలా అయిపోయారని చెప్పి మీ మీద నాకు జాలి అనిపిస్తుంది. ఇప్పుడు జాలి వేసినప్పుడు బాంబేకి ఎందుకు వచ్చారు? నాకు లెక్చర్ ఇవ్వటానుగా.
మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎందుకు సినిమాలు తీయట్లేదు? అంటే మీకు సమాజం అంటే రెస్పాన్సిబిలిటీ లేదా? లేదు. ఎందుకు లేదు? మా మదర్ నన్ను ఒళ్ళోంచి జాగ్రత్త కింద పడి నా తల మీద దెబ్బ తగిలింది. అప్పటి నుంచి వెళ్తాను. సూపర్ హిట్ నీరు సూపర్ హిట్ హెడ్ వెయిట్ సూపర్ హిట్ బొమ్మ హిట్. వన్ వర్డ్ లో వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పాలి. బాలకృష్ణ గారు. బాలకృష్ణ బుల్బుల్. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. మన దేశంలో పోర్న్ స్టార్ ను కూడా ఈ రకంగా ఎంకరేజ్మెంట్ వస్తున్నందుకు ఆనందపడాలా, బాధపడాలా నాకు అర్థం అంటే మన దేశం పురోగతి చెందుతుందని అర్థం చేసుకోవాలి. క్యాష్ రిచ్ ఉన్న ప్రొడ్యూసర్ దొరికినట్టున్నాడు వైఎస్ఆర్సీపీ లీడరు. ఎక్కడ తగిలాడు మీకు? తగిలేంటి, నేను రోడ్డు మీద వెళ్తామంటే అక్కడ పడుతున్నాడు. ఒక్క వర్డ్ లో రామ్ గోపాల్ వర్మ అంటే మీనింగ్ చెప్పాలి. ఒక్క వర్డ్ లో కరెక్ట్ గా అయితే పెచ్చినా కూడా మేరా నామ్ తేడా తేడా సింగ్. ఎలా ఉన్నారు? ఆరుగురుగా ఉన్నాం. శృంగారం అంటే మీకు తెలుసా? ఏంటిది? ఇట్స్ అబౌట్ సెక్స్. ఓకే. అంటే మీరు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? కేపాల్ అందరినీ పిలిచారండి. కేటీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ పిలిస్తే వచ్చేస్తారంట వాళ్ళు. అందరూ వచ్చేస్తారు, గ్యారంటీ వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చేది ఆయన కల్లోకి. చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని అంటారు. అంటే చూస్తున్నారు కాబట్టి బూతు చూపించేస్తారా? చూస్తున్నారు కాబట్టి పోర్ను చూపించేస్తారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఏంటి మమ్మీ ఎవడు? దానిలో డైరెక్ట్ గా మీరు సినిమాలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ లాస్ట్ టైం మా తాతయ్య మొహంలో చూసాను నేను. చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ వచ్చింది. ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి క్షమించండి. చిన్నప్పుడు తలిపి వెనకాల నుంచి భూ నడిచేవాడిని, ఇప్పుడు సినిమాలు తీస్తున్నా అంతే. ఎదుటోడు మనం చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. వై యు ఆల్వేస్ చూస్ వుమెన్ సెన్షువల్ గా చూపించాలి? Because I love women. అంటే వై నాట్ మెన్ అని? Because I'm not gay. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. కానీ మీ అదృష్టం ఏంటో, ఇంత జరుగుతున్నా మీ దగ్గరికి ఎవడో నిర్మాత వస్తుంటాడు. అంటే అక్కడ నీకనే తెలివైన ఉండాలా, నాకనే పెదవనే ఉండాలా? ఆర్జీవి గారు, ఇక్కడ ఇంకో ట్వీట్ ఇంపార్టెంట్. లాయర్ హోప్స్ యూ ట్రబుల్, డాక్టర్ హోప్స్ యూ సిక్నెస్, పోలీస్ హోప్ యూ ఆర్ క్రిమినల్, టీచర్ హోప్స్ యూ స్టూపిడ్, ఓన్లీ ఎ థీఫ్ విషెస్ యూ ప్రాస్పెరిటీ ఇన్ లైఫ్ అని. వీళ్ళందరినీ కలిపి అన్నారా, లేకపోతే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు? ఇప్పుడు ఇది జోక్ అని అర్థభావన జోక్ అన్న ఉద్దేశంలో. ట్రైలర్లో వచ్చిన న్యూడిటీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు కావాలని కోరుకుంటున్నారా? జనాలకు వస్తాను నాకు మీరు చెప్పండి. చూడాలని కదా మీరు దేవుడా? దేవుడా ఏంటి మీరు? అదే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు మీ నిజాలు చెప్పలేకపోయారు. మంగవీట్లో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు? నేను అప్పుడు మనసంఖ్య దాక్కుని వెళ్ళాను మాటలు. किसी की लाइफ पे फिल्म बनाने से सबसे ज़्यादा मुश्किल काम क्या होता है, और इस फिल्म से आप ऑडियंस को क्या मैसेज देना चाहते हो? तो मैसेज तो मैं सिर्फ SMS में देता हूँ.